మారు మనస్సు అంటే ఏమనుకుంటున్నారు మారు మనస్సు అంటే, ఇప్పటి వరకు నేను సిగరెట్ కాలుస్తున్నాను, ఇక నుండి సిగరెట్ మానేశాను, అది మారు మనసు. అది కాదు మారు మనసు అంటే. అసలు మారు మనసు అంటే అర్థమేంటో నేటి బోధకులకు తెలియాలి, సార్వత్రిక క్రైస్తవ సంఘం తెలుసుకోవాలి. మారు మనస్సు అనే దానిని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో 2 రకాలుగా దేవుడు విభజించాడు. దేవునికి స్తోత్రం. ఇది దైవజనులు ఓఫిరయ్య గారు ఆదీప స్తంభములో దీని గురించి ప్రస్తావన రాశారు. ఈ భూమి మీద ప్రతి ఒక్క మనిషి కూడా మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందకపోతే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. మరి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే మారు మనసు కలగాల. దేవునికి స్తోత్రం. మారు మనసు అంటే, ఇప్పటి వరకు నేను పాపం చేశాను, ఇప్పటి వరకు నేను సిగరెట్ కాల్చాను, ఇప్పటి వరకు నేనేం చేశాను, పాపం చేసి ఇప్పుడు దాన్ని వదిలేశాను, మారు మనసు. అది కాదు. అలాగ చాలా మంది ఉత్తములు ఉన్నారండి, లేరా? మందు తాగని ఉత్తములు లేరా? సిగరెట్ కాల్చిన ఉత్తములు లేరా? వీళ్ళందరూ మారు మనసు పొందేసినట్టేనా? అసలు మారు మనస్సు అంటే లోకరీతిగా వేరు, దేవుని యొక్క లేఖన పరంగా వేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు మారు మనస్సు 2 రకములని దేవుడు మనకు తేటగా చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము చూడండి. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 18వ వచనం చూడండి. 11:18. అపోస్తుల కార్యాలు. వారు ఈ మాటలు విని మరేమి అర్థము చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు ఈ మాటలు విని మరేమి అర్థము చెప్పక, అట్లయితే అన్యజనులకు దేవుడు జీవార్థమైన మారు మనస్సు దయచేసి ఉన్నాడని చెప్పుకోవచ్చు. మారు మనస్సు 2 రకాలని చెప్పాను కదా. ఆ 2 రకాలలో మొదటిది ఏంటో తెలుసా? జీవార్థమైన మారు మనస్సు. దేవునికి స్తోత్రం. ఏంటది మారు మనస్సు అంటే? జీవార్థమైన మారు మనస్సు. ఈ జీవార్థమైన మారు మనస్సు ఏం చెబుతుందట అంటే, క్రీస్తుని కలిగి ఉండడము. దేవునికి స్తోత్రం. అన్యుడిగా ఉన్నప్పుడు, క్రీస్తుని ఎరగని వాడిగా ఉన్నప్పుడు, ఏమండి, నీవు యేసుని తెలుసుకోవడమే జీవార్థమైన మారు మనస్సు. దేవునికి స్తోత్రం. ఈ మారు మనస్సు నిన్ను పరలోకానికి చేర్చుతుంది. ఇది మొదటిది. మారు మనస్సు 2 రకాలని చెప్పాను కదా. అందులో మొదటిది ఏంటి? జీవార్థమైన మారు మనస్సు, నిన్ను జీవింపజేసే మారు మనస్సు, యేసుని తెలుసుకోవడము. ఇది అన్యజనుల్లో ఉన్న వారికి, అన్యజనుల కొరకు, అన్యజనుల్లో ఉన్న వారికి ఇది కలిగే ఒక ప్రత్యక్షత, మారు మనస్సు. దేవునికి స్తోత్రం. రెండోది ఏంటో తెలుసా? స్తోత్రం. మొదటి 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం చూడండి. 2 కొరింథీ పత్రిక అదేనా? 2 కొరింథీ పత్రిక దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి 7:10 కదా? ఓకే, ఇదే. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. యేసుని ఎరగకపోతే యేసుని ఎరిగేటట్లు చేయడము జీవార్థమైన మారు మనస్సు. ఇది కొరింథీయులతో చెబుతున్నది ఏంటో తెలుసా? ఆల్రెడీ ఈ రక్షణార్థమైన మారు మనస్సు అంట విశ్వాసిని
విశ్వాసికి దుఃఖం పుట్టించదు. దేవునికి స్తోత్రం. ఏం దుఃఖం అది? అచ్చట ఏడుపును దుఃఖమును పండ్లు కొరుకుటియు వేదన చెబుతాడు కదా. ఈ దుఃఖము అంటే నరకము, నరక దుఃఖం అనేది తప్పించబడాలి అంటే రక్షణార్థమైన మారు మనస్సు నీవు కలిగి ఉండాలా. ఇక్కడ ఒక మాట చెబుతాను, జీవార్థమైన మారు మనస్సు ఒకేసారి జరుగుతుంది, కానీ రక్షణార్థమైన మారు మనస్సు ప్రతి దినము నీలో జరుగుతూనే ఉండాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రక్షణార్థమైన మారు మనస్సు అనునిత్యము అనుక్షణము క్రైస్తవుడు సాధన చేస్తూనే ఉండాలా. ఒకసారి కలిగిన తర్వాత పర్లేదు, నేను మారు మనసు పొందేశాను కదా, నేను క్రైస్తవుని కదా, నేను 20-30 సంవత్సరాలు క్రైస్తవుని సేవకుని బోధకుని అనుకొని మా తాతలు ముత్తాతలు అందరూ కూడా క్రైస్తవులు కాబట్టి నాకు ఇబ్బంది లేదు అనుకొని ఉండిపోకూడదు. ప్రతి క్షణము నిన్ను నువ్వు పరీక్షించుకుంటూనే ఉండాలా. ఇది రక్షణార్థమైన మారు మనస్సు. ఈ రెండు కలిస్తేనే అసలు సిసలైన మారు మనస్సు. ఆ మారు మనస్సును గురించి ఇక్కడ యోహాను చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. మారు మనస్సు పొందడం అంటే ఇప్పుడు వరకు సిగరెట్ కాల్చాను, చుట్ట కాల్చాను, ఇక్కడ నేను మానేస్తున్నానని కాదు. మారు మనస్సు అంటే రెండు రకాలని జీవితాల్లో జరగాల. ఒకటేమో క్రీస్తుని ఎరగడము. క్రీస్తుని ఎరిగిన తర్వాత నీలో ప్రతి క్షణము క్రీస్తు కొరకు మారుతూనే ఉండాలా. అంటే నీలో దేవునికి నచ్చనివి, నీలో దేవునికి అసహ్యం పుట్టించేవి ఏవైనా ఉంటే వాటిని విడిచిపెట్టాలి. లేకపోతే వాటి ద్వారా నీవు దుఃఖములోకి పోతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంత విషయం ఉంది మారు మనసుకి. ఈ మారు మనస్సే తెలియని వ్యక్తులు మారు మనస్సు పొందితే చాలు పరలోకం వెళ్ళిపోతామని చెబుతున్నారు. మారు మనస్సు పొందితే పరలోకం వెళ్ళిపోవడం కాదు, ముందు మారు మనస్సు అనేది ఒక స్టెప్. దేవునికి స్తోత్రం. క్రైస్తవునికి మారు మనస్సు అనేది ఒక స్టెప్. అంత మాత్రాన నువ్వు పరలోకం పోవు. అది మొదటి మెట్టు. ఇంకా రెండో మెట్టు ఉంది, మూడవ మెట్టు ఉంది, ఇంకా ఎక్కవలసిన మెట్లున్నాయి పైకి. అక్కడికి ఎక్కకుండానే ఈ మొదటి మెట్టులోని చాలా మంది ఏమనుకుంటున్నారు, మారు మనసు పొందితే ఎందుకు, వారికి నెక్స్ట్ కింద స్టెప్ తెలియదు. దేవునికి స్తోత్రం. మొదటి మూల వాక్యానికి రండి. మత్తయి సువార్త ఎన్నో వచ్చింది, అది 3వ అధ్యాయము 2వ వచనం కదా. 3:2 కింద వచనానికి వస్తే 11వ వచనం చూడండి, 6వ వచనం చూడండి. తర్వాత చేయవలసింది మారు మనసు. తర్వాత 5 నుంచి సగం నుంచి చదవండి. 5 నుంచి చదవండి. ఫస్ట్ నుంచి 5 నుంచి. వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు, దేవునికి స్తోత్రం. మారు మనస్సు పొందడము, మారు మనస్సు పొందాడని ఎలాగ మనము డిక్లేర్ చేయగలుగుతాము అంటే రెండవ స్టెప్ ఏంటి, ఒప్పుకోవాలి. ఏం ఒప్పుకోవాలి? పాపమును ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. నేను 2వ మెట్టు చెబుతున్నాను. వీళ్ళు ఏం చెబుతున్నారంటే మారు మనసు పొందితే చాలా అంటున్నారు. ఆ మారు మనసు అంటే ఏమనుకుంటున్నారు వాళ్ళ దృష్టిలో అంటే, ఇప్పటి వరకు నేను సిగరెట్ కాల్చాను, అవన్నీ చేస్తున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. చేయకుండా సిగరెట్ కాల్చిన వాళ్ళు ఉన్నారు, వ్యభిచారం చేయని వాళ్ళు ఉన్నారు, దొంగలు కాని వాళ్ళు ఉన్నారు, ఎంతో నిష్టగా నియమ నిబంధనలతో బ్రతుకుతున్న అనేకమైన ప్రజలు ఉన్నారండి. ఇంకా చెప్పాలంటే మనకంటే వాళ్ళే చాలా శ్రేష్టమైన పరిశుభ్రంగా బ్రతుకుతా ఉన్నారు. మనలో కొంతమంది దేవుని సువార్త చెప్పడానికి వీధులు వెళ్తుంటే చాలు చెప్పావు పాస్టర్ గారు సువార్త, ఆవిడ చూసి అలాంటిది మైకొట్టుకొని చెప్తుంది కానీ ప్రార్థన చేస్తుంది కానీ నోరిప్పితంతా సుప్రభాతాలే పలుకుతుంది. ఆవిడని చూసి మేమే వస్తాం మందిరానికి అని తిరిగి మనల్ని అనే పరిస్థితిలో ఉన్నారు ఈరోజు క్రైస్తవులు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అసలు శిశులైన మారు మనసును గురించి నేర్చుకుంటున్నాం. అసలు మారు మనసు అంటే ఏంటో నేర్చుకున్నాం. ఇప్పుడు మారు మనసు తర్వాత వేయవలసిన స్టెప్ ఏంటంటే ఒప్పుకోవడము. దేవునికి స్తోత్రం. 2వ స్టెప్ ఏంటి? ఒప్పుకోవడం. దేనిని గురించి ఒప్పుకోవాలి అంటే నీ పాపమును గురించి ఒప్పుకోవాలి.
దేని గురించి ఒప్పుకోవాలి? అందరు చెప్పండి, దేని గురించి? ఈ పాపములో కూడా 2 రకాలు ఉన్నాయి. కొంతమంది క్రైస్తవులు ఒకటే నమ్ముతున్నారు. పాపములు కూడా 2 రకములు ఉన్నాయి. మొదటి పాపమేమో జన్మ పాపము. దేవునికి స్తోత్రం. మొదటి పాపమేమో జన్మ పాపము. పుట్టుకతోనే మనం పాపులము. ఆదాము మొదలుకొని నేటి వరకు యేసుక్రీస్తు తప్ప ఆయన రక్తము ప్రవహిస్తున్న నేటి నీ దాకా నా దాకా మన తరముల వరకు కూడా ఈ పాప రక్తమే ప్రవహిస్తుంది. దేవునికి స్తోత్రం. యేసయ్యలో తప్ప. ఇటీవల కాలంలో అది కూడా ఉన్నాయి. కొంతమంది మరియమ్మ రక్తం యేసయ్యలో ఉందంటున్నారు. ఏం తెలుసో ఏం తెలియదు. మరియమ్మ రక్తము యేసయ్యలో లేదు. యేసయ్యలో మరియమ్మ రక్తం ఉంటే యేసయ్యే పాపుడు అయిపోతాడు. ఎందుకంటే మరియ రక్తము పాపం ఉన్నది. మరియ రక్తములో, ఆదాము రక్తములో పాపం ఉన్నది. అది వారసత్వంగా మనందరికీ సంక్రమిస్తుందని చెప్పాడు. మరి ఆ మరియ రక్తమే యేసయ్యలుంటే యేసయ్యకు కూడా ఒక రక్షకుడు అవసరం అవుతాడు. దేవునికి స్తోత్రం. మరి ఆదాము రక్తం మరియలో ఉంది, మరియ రక్తం ఏమో యేసయ్యలో ఉందని ఎలా చెబుతున్నారు? లేదండి, తన స్వరక్తం అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడేమన్నాడు? నా స్వరక్తం అన్నాడు. దేవునికి స్తోత్రం. నా స్వరక్తం అంటే దేవునికి వేరొక రక్తం ఉన్నది, దానిని మరియలో ప్రోక్షించాడు. దేవునికి స్తోత్రం. అసలు మరియ గర్భవతి ఎలాగయ్యిందంటే పరిశుద్ధాత్మ వలన అయిందని మత్తయి సువార్తలో చెబుతున్నాడు. పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి అయింది. మరి యేసయ్య ఆమెను ఒక ఏమంటారు దాన్ని, ఒక పాత్రగా వాడుకున్నాడు మరియమ్మను. అందుకే ఆమె స్త్రీలందరిలో ధన్యురాలైపోయింది. స్త్రీలందరిలో ఆమె ధన్యురాలు ఎందుకయింది? నీలో క్రీస్తు లోక రక్షకుడు నీ ద్వారా రాబోతున్నాడమ్మా, నువ్వు సిద్ధమేనా అంటే నేను సిద్ధమే. మరి ఎలా కలుగుతుంది ఇది? ఎంత ఎలా జరుగుతుంది అంటే పరిశుద్ధాత్మ వలన ఇది కలుగుతుంది. ఇప్పుడు మరియలో యేసయ్య ఎలా నిర్మించబడ్డాడంటే మరియమ్మ రక్తముతో. మరియమ్మ రక్తం కాదండి, అది దేవుని రక్తము. దేవునికి స్తోత్రం. అది దేవుని పరలోకం రక్తాలు రక్త మాసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు కదని లేఖనాలు చెబుతున్నారు పాస్టర్ గారు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి స్తోత్రం. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందండి? మరి ఏదీ లేనప్పుడు ఆయన ఏదైనా చేయగలవు. కొత్తగా ఒక పాస్టర్ గారు పాడారు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే. మరి ఆయన ఏదైనా చేయగలడు, ఏమైనా చేయగలడని నమ్మిన నీవు నోటి మాట చేత సకల బ్రహ్మాండాన్ని సృష్టించిన సర్వాంతర్యామ సర్వ సృష్టికర్త అయిన దేవునికి ఒక రక్తాన్ని అమర్చడం ఆయనకి కష్టమా? ఆదాములో రక్తం పెట్టింది ఎవరండి? మీ తాత పెట్టాడా? మా తాత పెట్టాడా? కాదు కదా. ఆదాములో రక్తం పెట్టింది ఆయనే కదా. మరి ఆయనకి ఆ రక్తం పెట్టడం సాధ్యమైందంటే పరిశుద్ధమైన రక్తము మరియలో పెట్టలేడు ఆయన. ఆయన అనుకుంటే సాధించగలడు, అనుకుంటే చేయగలడు. అందుకే ఆయన దేవుడయ్యాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ తర్కాలు జ్ఞానాలు ఉపయోగించుకోకూడదు. మానవుని తర్కము అది ఎట్లా జరుగుతుంది, ఆ పెళ్లి కాకుండా అది ఎట్లా జరుగుతుంది, అది ఎట్లా జరుగుతుంది నీకు ఎందుకు? దేవుడు చేశాడు అంతే. దేవునికి స్తోత్రం. అది నమ్మిన వాడే విశ్వాసి. ఇప్పుడు దేనికి వచ్చాను ఇక్కడికి అంటే ఆదాములో పాపం ఉన్నది, పాపం మరియలో ఉన్నది. మరి రక్తము యేసయ్యకి వస్తే యేసయ్య కూడా పాపం ఉన్నట్టే యేసయ్య కూడా మరొక రక్షకుడు అవసరం అవుతాడు. కానీ అట్లా కాదు. ఇక్కడ యేసయ్య పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. ఆయనలో పాపము లేదు. పాపం ఉన్నవారు ఎవరు అంటే ఈ విశ్వములో మానవుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి పాపం లేదు, దేవునికి నీ పాపం అంటదు. కాబట్టి ఒప్పుకోవాల్సింది ఎవరు? మనం ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర ఏమని ఒప్పుకోవాలి? నీ పాపములు ఒప్పుకోవాలి. నీ పాపములు 2 రకాలని చెప్పాను. జన్మ పాపము. దేవునికి స్తోత్రం. మొదటిదేంటి? జన్మ పాపము. నీ పుట్టుకలోనే పాపం ఉన్నది. ఎందుకంటే ఆదాము రక్తం నీలో ఉన్నది కాబట్టి. దేవునికి స్తోత్రం. ఆదాము సంతానము నువ్వు కాబట్టి.
రెండోది ఏంటో తెలుసా? కర్మ పాపము, క్రియా పాపం అంటారు. దేవునికి స్తోత్రం. ఏమంటే ఏ పాపం అది? క్రియ. అంటే పుట్టిన తర్వాత, కొంచెం పెద్దవాడు అయిన తర్వాత తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటాం. అది ఎలాగొచ్చింది అంటే స్వభావం అండి. అది దేవునికి స్తోత్రం. అది ఎలాగొచ్చిందంటే స్వభావము. కుక్కను చూడగానే పిల్లికి భయం, పిల్లిని చూడగానే కుక్క భయపడదు, కుక్కను చూడగానే పిల్లి పరుగు. ఎందుకు పరిగెడుతుందో పిలిచి అడిగామనుకో, ఏమ్మా ఏదైనా నీకు ఇబ్బంది పెట్టిందా, నేనేం చేస్తా, లేదండి. దాన్ని ఎందుకు కరుస్తున్నావు అని కుక్కను అడిగామనుకో, లేదండి. ఏమన్నా ఆస్తి తీసుకుందా, లేకపోతే నీ ఇంట్లోకి వచ్చిందా, నీ తినిందా అని ఏది తగులేదు వాళ్ళకి. కానీ ఎలకని పిల్లిని చూడగానే కుక్కకి భయం కాదు, పరుగు దాన్ని తినడానికి పట్టుకుని. ఎందుకు అంటే దాని స్వభావం అది. దేవునికి స్తోత్రం. మానవుడి స్వభావం కూడా పాప స్వభావము. అది పుట్టుకతోనే మనలో ఉన్నది. దేవునికి స్తోత్రం. దీని గురించి రిఫరెన్స్ చెప్పాలంటే బోల్డ్ ఉన్నాయి, కానీ టైం లేదు కాబట్టి చకచక ముందుకు పోతున్నాను. అయితే జన్మ పాపము, కర్మ పాపము మనలో ఉన్నదని గ్రహించిన ప్రతి వ్యక్తి కూడా దేవుని ఎదుట మొదట ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత ఏం చేయాలా? ఈ పెద్ద పెద్ద బోధకులు, మా తాతగారు క్రైస్తవులు కాబట్టి, మా నాన్నగారు క్రైస్తవులు కాబట్టి మేము క్రైస్తవులం అనుకుంటున్నారు. ఇది వారసత్వంగా వచ్చే పేరు కాదు. దేవునికి స్తోత్రం. క్రైస్తవ్యం అనేది వారసత్వంగా రాదండి. క్రైస్తవ్యం అనేది వారసత్వంగా రాదు. ఎందుకు రాదు? అది వారసత్వం కాదు, క్రైస్తవ్యం. ఎలాగొస్తుంది? నువ్వు క్రైస్తవుడిగా, విశ్వాసిగా ఎలాగ డిక్లేర్ చేయబడతావంటే మారు మనస్సు పొందాలి. మారు మనస్సు తర్వాత నీవు ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. ఒప్పుకున్న తర్వాత మూడో క్రియ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఏంటంటే ఇప్పుడు చదువుకుందామండి. అది 11వ వచనం చదవండి. తర్వాత చేయవలసిన పని మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం. దేవునికి స్తోత్రం. మారు మనస్సు నిమిత్తము నేను ఏమన్నాడు అక్కడ? నీళ్ళల్లో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. బాప్తిస్మము. దేవునికి స్తోత్రం. మూడో మెట్టేంటి? క్రైస్తవుడు ఒక వ్యక్తి, ఒక అన్యుడు, ఒక నాస్తికుడు, ఒక ఇంకో వేరేవాడు ఎవడైనప్పటికీ, మానవుడు పాపి అయిన వాడు బాప్తిస్మం పొందకుండా దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది విధానం. ఏంటి? మారు మనస్సు, పశ్చాత్తాపపడము, ఒప్పుకోవడము. మూడో మెట్టు బాప్తిస్మము. మరి బాప్తిస్మం పొందకుండా ఒక విశ్వాసి, ఒక అన్యుడు క్రైస్తవుడు ఎట్లా అవుతాడండి? అవుతాడా? మరి చెబుతున్నారు, మరి పెద్ద పెద్ద బోధకులు ఏం చెప్తున్నారు? బాప్తిస్మం పొందక్కర్లా. బాప్తిస్మం పొందకపోయినా మారు మనసు పొందితే, మారు మనసు కూడా వాళ్ళ దృష్టిలో ఏంటి? మారు మనసు కూడా వాళ్ళ దృష్టిలో ఏంటి? ఇప్పటి వరకు నేను ఈ పని చేస్తున్నాను, సిగరెట్ కాలుస్తున్నాను, ఇప్పటి నుంచి వీడు మానేశాడు కాబట్టి, చెడు పనులన్నీ మానేశాడు కాబట్టి వీడు క్రైస్తవుడు. అట్లా ఉండదు బాబు. నువ్వు అన్ని మానేస్తే క్రైస్తవుడు కాదు. ఆయన చెప్పిన పనిని చేయాల. దేవునికి స్తోత్రం. అదేంటి? బాప్తిస్మము. బాప్తిస్మము కూడా పొందాలి. బాప్తిస్మం పొందితేనే నీవు దేవుని రాజ్యములో ప్రవేశించగలుగుతావు. మా తాత పొందాడు కాబట్టి, మా అమ్మ పొందింది కాబట్టి మేము పొందక్కర్లేదు అనుకుని చాలా మంది ఉండిపోతున్నారు వారసత్వంగా క్రైస్తవులటి. అలాగే ఉండదు. ఎవరి రక్షణ వారిదే. దేవునికి స్తోత్రం. ఎవరి రక్షణ వారిదే. నమ్మాలి, మారు మనసు పొందాలి. ఏమి నమ్మాలి? సువార్త నమ్మాలి. సువార్త నమ్మితే కదా యేసుని తెలుసుకోగలుగుతాం. సువార్త నమ్మాలి, మారు మనసు పొందాలి, పశ్చాత్తాపము దేవుని దగ్గర ఒప్పుకోవాలి నీ జీవితాన్ని. తదుపరి బాప్తిస్మము పొందాలి. బాప్తిస్మం పొందకపోతే పరలోకానికి రారు అని చెబుతుంటే, అలాగైతే సిలువ మీద దొంగ ఎలాగండి? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని దేవుడు ఎలా చెప్పాడు అంటే, అది ఆయనకే. దేవునికి స్తోత్రం. అది ఏ పరిస్థితిలో చెప్పాడు, ఎందుకు చెప్పాడు, అది తెలియాలి ముందు. దాని కాంటెక్స్ట్ ఏంటి, దాని ఉద్దేశం ఏంటి తెలియాలి కదా. దాని ఉద్దేశం ఏంటి?
సిలువలో దొంగలు ఉన్నారు. ఒక పక్క కుడి పక్క ఒకడేమో, ఎడమ పక్క ఒకడేమో. ఒకడు రక్షణ పొందకుండానే పరదేశికి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? దేవుడు ఎందుకు తీసుకెళ్ళిపోయాడు? బాప్తిసం పొందకపోయినా తీసుకెళ్ళిపోయాడు కదా సిలువ మీద దొంగని. అలా మనల్ని కూడా తీసుకుపోతాడంటే అలా కుదరదు. అలాగే ఎవరిని తీసుకెళ్తాడంటే అవకాశము లేని వారిని. దేవునికి స్తోత్రం. సిలువ మీద ఉన్న దొంగ, శిక్ష పొందుతున్న దొంగ అప్పటికి చచ్చిపోతాడు. ఆడికి మళ్ళీ కిందకి దిగి నీళ్ళలో బాప్తిసం ఇచ్చి మళ్ళీ సిలువకి ఎక్కించే పని ఉంది అక్కడ. అవేం లేదు. అక్కడ యేసయ్యని బాప్తిసం ఇచ్చిన అధికారిని అక్కడ సిలువలో వేశారు మధ్యలో. దేవునికి స్తోత్రం. బాప్తిస్మానికి అసలు అధికారి ఆయనే సిలువలో ఉన్నాడు. ఇంకా వీళ్ళు దించి సిలువ బాప్తిసం ఇచ్చి అంత జరుగుతుంది అక్కడ. అదేం జరగదు. అక్కడ ఏం జరుగుతుంది? అవకాశము లేదు. తాను మారు మనసు పొందాడు. ఏమని? అయా నీవు నిజముగా దేవుని కుమారుడు, మేమైతే ఈ శిక్షను అనుభవించడానికి అర్హులము, కానీ నీవైతే అనుభవించడానికి వీలు లేదు. నువ్వు నిజముగా దేవుని కుమారుడవు అని గ్రహించాడు. కాబట్టి మారు మనసు అప్పుడు కలిగింది. కాబట్టి అప్పుడు యేసయ్య చెప్పిన మాట, నేడు నీవు నాతో పరదైసులో ఉండు. దేవునికి స్తోత్రం. అది ఎక్కడ వర్తిస్తదంటే, మారు మనసు పొందిన ఏ వ్యక్తి అయినా సరే మంచం మీద ఉండి చనిపోయిన పరిస్థితుల్లో ఉన్నవాడికి మాత్రమే చెందుతుంది. దుఃఖముక్కలాగా బాగా ఉండి కాళ్ళు చేతులు బాగా పనిచేసి మారు మనసు పొందాం, బాప్తిసం పొందకపోయినా పర్వాలేదు, ఆ దొంగని తీసుకెళ్ళి మమ్మల్ని తీసుకెళ్తాడని నమ్మకండి. అలాగ నమ్మి ప్రచారం చేయకండి. దేవునికి స్తోత్రం. అది అందరికీ కాదు, అది కొందరికే. అది ఎక్కడ? అవకాశము లేనప్పుడు అది చెందుతుంది. కానీ అందరికి అది అసలు అందరికి వర్తించే విషయం ఏంటంటే, మారు మనసు పొందాలి, ఒప్పుకోవాలి, బాప్తిస్మము తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాప్తిస్మమును గురించి ఎలా తీసుకోవాలో, ఈ బాప్తిస్మ విషయంలో కూడా చాలా గందరగోళ పరిస్థితి ఉంది. ఏ పరిస్థితి ఉంది? చాలా గందరగోళ పరిస్థితి ఉంది. ఇది వరకు మీకు ఒకసారి 2 సార్లు చెప్పి ఉంటాను కరిమేలు సందేశంలో. ఏంటి? ఒకరు చిలకరింపు బాప్తిసం, ఒకరు ముంచడం బాప్తిసం, ఒకరేమో జెండా కింద ఆర్మీ సాల్వేషన్ అంటారు, ఆ బాప్తిసం. ఈ మూడిట్లో ఏది రైట్ అని మనం ఆలోచన చేస్తే ముంచడమే రైట్. ముంచడమే రైట్నా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముంచడమేనండి రైట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అది బాప్తిస్మము గురించి కూడా యేసయ్య ఏం చెప్పాడో చూద్దాం. హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. అందుకు యేసు అతనితో ఒకడు 3:3 దేవుని రాజ్యమును ఇది యేసయ్య చెప్పిన మాట. దేవునికి స్తోత్రం. అక్కడ చెప్పిన మాట ఏంటి? అక్కడ కూడా ఏం చెప్పాడు యోహాను? బాప్తిస్మం గురించి చెప్పాడు. ఆ బాప్తిస్మాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ ఏం చేశారు? దృఢపరిచాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు అక్కడ యోహాను చెప్పిన మాటలు అవి తెలుసా మీకు? అక్కడ ఇప్పుడు నేను చెప్పిన వచ్చిన కాంటెక్స్ట్ ఏంటి? యోహాను చెబుతున్న మాటలు అవి. కానీ ఇక్కడ ఆ యోహాను చెప్పిన మాటనే యేసుక్రీస్తు ప్రభు వారు రూఢపరుస్తూ ఏమన్నారు? ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. జన్మించాలి, కొత్తగా జన్మించాలి. ఈ కాంటెక్స్ట్ అంటే నికోదేము అడుగుతున్నాడు యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే బాప్తిస్మం పొందుకోవాలి, కొత్తగా ఎలాగయ్యా మేము వెళ్తాము అని కొంత ధనమును తీసుకొని వచ్చి దేవుని రాజ్యానికి చేరే మార్గమును తెలుసుకోవాలని ప్రయత్నిస్తుండగా యేసయ్య ఏం చెప్పాడు? అందుకు కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించడం అంటే ఏంటి? కిందకి అప్పుడు డౌట్ వచ్చింది దానికి, నికోదేముకు. 4వ వచనం చదవండి. అందుకు నికోదేము
ముసలివాడినైనా ఆ మనుషుడు ఎలాగూ జన్మింపగలడు, రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా? ఆయనను అడగగా యేసిట్లను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని ఇంత చక్కని మాట యేసయ్య చెబితే బాప్తిస్మం అక్కర్లేదని ఎలా చెబుతారండి? ఇంత మాట ఇంత చక్కగా సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించితే గాని ఆడు పరలోకానికి రాడు అని చెబితే బాప్తిస్మం అక్కర్లేదని బోధ ఎలా పుట్టింది? ఇదే బోధది అబద్ధానికి జనకుడైన సాతాను గాడి బోధ. దేవునికి స్తోత్రం. యేసయ్య చెప్పాడు, యోహాను అంతకుముందు చెప్పాడు, నీటి యోహాను బాప్తిస్మం ఇచ్చాడు. యేసయ్య కూడా దాన్నే రూఢిపరుస్తూ అంటున్నాడు, నికోదేము తిరిగి జన్మించాలి. ఇది ఎట్లా జరుగుతుంది? నేను ముసలివాడైపోయాను, వృద్ధుడను, నేను తల్లి గర్భములోనికి మరలా ప్రవేశించగలనా? ఇది ఎట్లా జరుగును అని అడిగినప్పుడు నికోదేమంటా యేసుక్రీస్తు ప్రభువు ఏమంటున్నారండి? నీటి మూలముగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ మూలంగా అండి మనం జన్మించాలి? నీటి మూలంగా జన్మించాలి. ఇది రైట్, అందరికి అర్థమైందా లేదా? మనం అందరము దేని మూలంగా జన్మించాలి? నీటి మూలముగా, తరువాత ఆత్మ మూలముగా. మొదటేమో ఏమండి, నీవు చేయవలసిన పని నీటిలో చెయ్యాలా? దేవునికి స్తోత్రం. నీవు చేయవలసిన పని ఏంటి? నీటిలో. రెండవ పని ఉంది ఆత్మలో, అది దేవుడు చేయవలసిన పని. దేవునికి స్తోత్రం. బాప్తిస్మంలో రెండు విధాలు ఉన్నాయి. ఈ రెండు కూడా సంపూర్ణంగా నీలో నెరవేరకపోతే పూర్తి బాప్తిస్మం అయినట్టు కాదు. ఇంకా ఒకటేమో నీవు చేయవలసిన నీటి మూలంగా నీవు బాప్తిస్మం పొందాలా, తదుపరి దేవుడు ఆత్మ చేయవలసిన ఆత్మలో కూడా బాప్తిస్మము నీకు జరగాల. అది ఎట్లా అంటే అది దేవుడు చేసుకున్న కార్యము, పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యం. అది ఈ రెండు జరగాల ఆ వ్యక్తిలో. అవి జరిగితేనే వాడు బాప్తిస్మము పొందినట్టు. అని నీటి మూలంగా బాప్తిస్మం కూడా ఎలాగవ్వాలో ఒక విధానాన్ని పౌలు భక్తుడు రాసి ఉంచాడు. దేవునికి స్తోత్రం. నీటిలోనే ఇవ్వాలి బాప్తిస్మం, నీటితోనే ఇవ్వాలి. అది ఎలాగివ్వాలో పౌలు భక్తుడు చెప్పాడు. మరి పౌలును కూడా తీసుకోవాలి కదా మాదిరిగా. ఎందుకంటే నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని ఎవడైనను ఈ పునాది మీదే సంఘాన్ని కట్టాలి గాని వేరొక పునాది వేయడానికి వీలు లేదన్నాడు కదా. మరి ఎలా కట్టాడు పౌలు? దేవునికి స్తోత్రం. రోమపత్రిక చూడండి. పౌలు ఈ బాప్తిస్మము ఎలా తీసుకుంటే బాప్తిస్మము అవుతుందో పౌలు భక్తుడు చెప్పాడు. రోమా 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయము 3 నుంచి. బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి పొందితుమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడునో అలాగే మనము నూతన జీవము పొందిన వారమై దేవునికి స్తోత్రం. ఈ బాప్తిస్మము ఎలా జరగాలి అంటే పౌలు మనకి మాదిరి. నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారం మీరును నన్ను నడుపుకోండి అని అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయంలో చెప్పాడు కదా. ఆయన ఇక్కడ చెబుతున్నాడు బాప్తిస్మం అనేది ఎలా తీసుకోవాలట? క్రీస్తు మరణము. దేవునికి స్తోత్రం. క్రీస్తు ఏ విధంగా క్రీస్తు మరణములోనికి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం. నీవు పొందే బాప్తిస్మము ఆయన మరణానికి సాదృశ్యంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొలస్సీ పత్రిక చూడండి, 2వ అధ్యాయము 12వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక, చక్కచక్క ముగించేస్తాను, అయిపోతుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. చదవండి చదవండి.
దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు పౌలు భక్తుడు? 2:12 మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వాసించుట ద్వారా ఆయనతో కూడా లేపి. అంటే ఇప్పుడు నీ బాప్తిస్మం ఎలాగుంటేదే చెల్లుతుంది? నీటిలో నిలవబెట్టి చిలకరిస్తే జల్లదు. జెండా కింద నిలబెట్టి ఏమండి ప్రతిజ్ఞ చేస్తే బాప్తిసం చెల్లదు. నేను కూడా చిలకరింపు బాప్తిసం పొందాను. ఐఎమ్ రోమన్ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్. ఏమండి చిన్నప్పుడే ఏమండి 12 సంవత్సరాల వయసులోనే, అది చిన్నప్పుడు కాదు తెలిసే, నేను రోమన్ క్యాథలిక్ లో జ్ఞాన స్నానం అనేది పదం మంచిదే, జ్ఞాన స్నానం అనేది మంచిదే, తప్పు కాదు పదం, కానీ చేసే విధానం రాంగు. దేవునికి స్తోత్రం. అదేంటంటే చిలకరింపు. అది చెల్లదు. ఎందుకంటే నీవు పొందే బాప్తిస్మము ఎట్లాగుండాలట? ఎట్లాగుండాలండి? క్రీస్తు నీటిలోనే, వాళ్ళు నీటితోనే ఇస్తారు. నీటిలోనే బాప్తిస్మం ఎలాగుండాలంటే క్రీస్తు మరణ పునరుత్థానానికి సాదృశ్యమైనదై ఉండాలా. క్రీస్తు మరణము ఎలాగైతే మనము సమాధిలో పెడతామో క్రీస్తుని, అంటే మరణం ఎలా ఉంటది అట్లాగే నీవు కూడా మరణములో పాలు పొందడం అంటే నీటిలో సమాధి చేయబడాలి. మరలా 3వ దినాన క్రీస్తు లేపబడినట్లుగా నీవు అలాగే నీటిలో నుంచి లేపబడాలి. కొంతమంది ఇలా ముంచేసిస్తున్నారు, నీటిలో తలబట్టుకొని కుండీలో పెట్టి నీటిలో ముంచేసి, చెరువులో నీటిలో ముంచేస్తే అది కాదు. అది మరణ పునరుత్థానానికి సాదృశ్యం ఎట్లా అవుతుంది? మరణం ఎట్లా? తిన్నగా పడుకోబెట్టి ఇలాగా లేపాల. దేవునికి స్తోత్రం. తిన్నగా ఏం చేయాలి? తిన్నగా పడుకోబెట్టి అది లేపాలి. అది క్రీస్తు మరణానికి పునరుత్థానానికి సాదృశ్యమైన బాప్తిస్మం అన్నాడు అక్కడ. నేను చెప్పిన సొంత మాటలు కాదు, పౌలు చెప్పిన మాటలే. లేఖనం మరొకసారి చదువుతామా? చదవండి, మరొకసారి బాగా చదవండి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారు అన్నాడా లేదా? మనం ఎక్కడ పాతి పెట్టాం? బాప్తిస్మం అంటే అక్కడితో మన పని అయిపోయినట్టేనా? బాప్తిస్మం పాతి పెట్టడం అంటే నీటిలో పాతి పెట్టాలా. ఎలా పాతి పెట్టాలి అంటే స్ట్రైట్ గా, ఇదిగో ఈ మైక్ నీటిలో ఇలా పడుకోబెట్టినట్టుగా నీటిలో ఇలా మునిగిపోవాలా. మరలా పునరుత్థానమైనప్పుడు ఇలా లేపబడాలా. ఇది సాదృశ్యము బాప్తిస్మానికి. ఈ బాప్తిస్మమే చెందుతుంది. ఇలాంటి వారు దేవుని రాజ్యానికి స్వతంత్రులు అవుతారని దేవుని లేఖనాలు చెబుతుంటే, కొంతమంది పెద్ద పెద్ద బోధకులు సంఘాలు లేవు, వాళ్ళకి బోధలు ప్రసంగాలు చేయడమే ఎక్కడెక్కడ పిలుస్తుంటే వాళ్ళు ఏం చేస్తారంటే సంఘాల్లోని గలిబిలి కలిగించేటట్లుగా అండి బాప్తిస్మం పొందకపోయినా పర్వాలేదు. అది ఎంత దారుణమైన మాట అండి. బాప్తిస్మం అక్కర్లేదు, మారు మనసు ఉంటే నువ్వు రక్షణ పొందేసినట్టే. మరొక ఆయన అంటాడు, మరొక ఆయన ఏమంటాడంటే రక్షణ ఇంపార్టెంట్ కానీ మా బాప్తిస్మం అక్కర్లేదు. బాప్తిస్మం పొందకుండానే రక్షణ వస్తుందంట. బాప్తిస్మం పొందకుండానే ఎట్లా రక్షణ? అసలు రక్షణ అంటే మీనింగ్ ఏంటండి? రక్షణ అంటే ఏంటి చెప్పాలి. రక్షణ అంటే ఏంటి? బాప్తిస్మం పొందడం రక్షణ కాదు, అది తప్పే. బాప్తిస్మం పొందిస్తే రక్షణ పొందిస్తున్నట్టు అనుకోకూడదు. ఈ రెండింటిలో ఒక మధ్యన ఉంది చిన్న పాయింట్, అది చెబుతాను. దేవునికి స్తోత్రం. అది చెప్పి ముగించేస్తాను. రక్షణ పొందడము బాప్తిస్మం పొందడము ఒకటే కాదు. అలాగని బాప్తిస్మం పొందకపోయినా రక్షణ వస్తుందనే బోధ కూడా తప్పే, అది కూడా తప్పే. మరి ఏంటి అంటే అసలు రక్షణ అంటే అర్థం ఏంటి? రక్షణ అంటే అర్థం ఏంటండి? దేని నుండి రక్షణ మనకి? దేని నుండి? నిత్య నరకము నుండి రక్షణ. దేవునికి స్తోత్రం. దేని నుండి రక్షణ మనకి? నిత్య నరకము నుండి రక్షణ. ఆ నిత్య నరకము నుండి రక్షింపబడాలి అంటే యేసయ్య ఏం చెప్పాడు? ఏం చెప్పాడండి? మారు మనస్సు పొందమన్నాడు. దేవుని రాజ్యానికి ఎవరు వస్తారు? నరకానికి వెళ్ళని వాళ్ళు వస్తారు. నరకానికి వెళ్ళినోడు దేవుని రాజ్యానికి రాగలడా? 2 చోట్లలోకి వెళ్ళగలడా ఒకడు? ఏ చోటకి వెళ్ళాలో నిర్ణయించబడాల్సిన సమయం ఇదే, నిర్ణయించుకోవాల్సిన దినం కూడా ఇదే. ఏ చోటుకి వెళ్తావు? నరకానికి వెళ్తావా, పరలోకానికి వెళ్తావా? అది ఇక్కడే నిర్ణయించబడుతుంది. ఇద్దరు ఒకే వ్యక్తి 2 చోట్లకి వెళ్ళడు. మరి వెళ్ళడేనప్పుడు ఈడు దేవుని రాజ్యానికి నువ్వు వస్తావు ఈ పనులు చేస్తే అని చెప్పినప్పుడు ఈ వ్యక్తి నరకానికి వెళ్తాడా?
వెళ్ళే అవకాశం లేదు కదా. ఒకవేళ వీడు నరకానికి వెళ్తే దేవుని రాజ్యానికి రాగలడా? రాలేడు. అప్పటి ఇక్కడ ఏం చేస్తున్నట్టు అంటే, ఇక్కడ ఏ విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్త విని మారు మనసు, చెప్పాను కదా, మారు మనసు అంటే ఏంటో, మారు మనసు పొంది, ఆ మారు మనసు పొందిన తర్వాత పశ్చాత్తాపం చెంది ఒప్పుకొని ఆయన చెప్పిన పని నీటి మూలముగా జన్మిస్తేనే గాని ఒకడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరడని నికోదేముతో చెప్పిన మాటను ఉదహరిస్తూ, ఇప్పుడు దేవుని రాజ్యానికి చెల్లాలంటే బాప్తిస్మము పొందాలి. ఇది పొందిన తర్వాతే రక్షణ నీకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాప్తిస్మము లేకుండా నీకు రక్షణ రాదు. బాప్తిస్మం లేకుండా రక్షణ వస్తుందని ఎవరు చెప్పినా నమ్మకండి. ఎందుకంటే ఇక్కడ చెప్పాడు కదా నికోదేముతో, దేవుని రాజ్యానికి రావాలంటే నువ్వు కొత్తగా జన్మించాలి, తిరిగి జన్మించాలి. మరి దేవుని రాజ్యానికి మనం వెళ్తున్నామంటే రక్షణ పొందిన వారమే కదా. మరి బాప్తిజం పొందకుండా రక్షణ వచ్చిందంటే దేని నుండి రక్షణ వచ్చింది అంటే, వీళ్ళు దేని నుండి రక్షణ వచ్చింది అంటున్నారో అది నాకు తెలియదు. మనకు కావాల్సింది దేని నుండి రక్షణ? నరకము నుండి. నరకము నుండి నువ్వు రక్షింపబడాలి అంటే మారు మనసు పొందాలా, పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఆయన యొక్క చెప్పిన మాట ప్రకారంగా మారు మనసు పొంది బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందిన నీలో మరొక పని జరగాల. దేవునికి స్తోత్రం. జీవార్థమైన మారు మనస్సు. ఈ జీవార్థమైన మారు మనస్సు జరుగుతా ఉండాలి అంటే నువ్వు ఏం చేస్తూ ఉండాలి తెలుసా? ఏం చేస్తూ ఉండాలి? జీవార్థమైన మారు మనస్సు నీలో కలిగించాలి అంటే దినదినము ప్రతి క్షణము నీలో మారు మనస్సు రావాలి అంటే నువ్వేం చేయాలంటే, ప్రభు యొక్క ప్రార్థన కాదు, ప్రభు యొక్క శరీర రక్తములు నువ్వేం చేయాలి? ప్రతి వారము తప్పగా పాలు పొందుతా ఉండాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమవుతుందో తెలుసా? నీలో జీవార్థమైన మారు మనస్సు ప్రతిరోజు ప్రతి క్షణము కలుగుతూనే ఉంటది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రభు వల్ల అనే కార్యక్రమం నా పోస్ట్ లో యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో పెట్టా. ప్రతి ఆదివారము ఆరాధన, ప్రతి వారము రొట్టె విరవబడును అనే మాట రాసి నేను పెట్టి ఒక దైవజనుడు అడిగాడు, ప్రతి వారము రొట్టె విరుచుట చేస్తారు పాస్టర్ గారు, ఎందుకని అంత ప్రయాస అంటే, నాకు ప్రయాస అయినా పర్వాలేదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మారు మనస్సు కలిగించడానికి, రక్షణార్థమైన మారు మనస్సు కలగడానికి ఎలా కలుగుతుంది? రక్షణార్థమైన మారు మనస్సు ఒప్పుకుంటేనే కదా. ఈ ఒప్పుకోవడం అనేది ఎప్పుడు జరుగుతుంది? నెలకొకసారి ప్రభు వాళ్ళు ఇచ్చినప్పుడు. అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? ముందు రోజు పెడతారు ప్రార్థనలు, చాలా చోట పెడతారు. ఆ ఒక్కరోజు ప్రార్థన చేసి ఒప్పుకుంటారు, కన్నీరు గార్చి ఒప్పుకుంటారు. కానీ ఇది నెల రోజులు చేసిన పాపాలు గుర్తుంటాయండి? నాకు డౌట్. అది 1వ తారీఖు నుంచి చేసిన పాపము మరలా 30వ తారీఖు దాకా, 31వ తారీఖు దాకా వీడికి గుర్తుంటాయా? గుర్తుండకపోతే ఏం ఒప్పుకుంటావు? ఎన్నో మర్చిపోతావు. నీ అతిక్రమములన్నీ దాచిపెట్టేస్తూనే ఉంటావు. ఈ అతిక్రమములు నెల సంవత్సరానికి ఎంత పెట్టిలాగా నీ ఎదుటి ఉండిపోద్ది. దేవుడు అంటాడు అతిక్రమం చూసి బాధపడతా ఉంటాడు. మరి ఎప్పుడు ఒప్పుకున్నట్లు? ఈ వారమే మీకు ఇంకా దిక్కు లేదు ఏంటి ఒప్పుకోవడానికి. సోమవారం ఏం చేశారు? మర్చిపోయారు. సోమవారం రాత్రి 8 గంటలకు ఏం చేశారు? మర్చిపోయారు. 1 గంటకి ఏం చేశారో మర్చిపోతారు. మరి ఈ వారంలో చేసిన దానికి మనం మర్చిపోతే నెల రోజులు ఎవిధి పెట్టి ఆఖరణ 1వ తారీఖు ప్రభు వాళ్ళు ఇచ్చేసరికి వీళ్ళు ఉంచితే ఈ నెల రోజులు ఏమవుతున్నారు? వీళ్ళు ఒప్పుకోవడం మర్చిపోతున్నారు. ఆ రోజు ఎంత ఏడిసినా ఆ రోజు చేసినవి, ఆ ముందు రోజు చేసినవి గుర్తొస్తాయి. 1వ తారీఖు ఏం చేసావు అది గుర్తురాదు. అవి ఇంకా అలాగనే ఉండిపోతా ఉంటాయి. అందుకోసమే జీవార్థమైన మారు మనస్సు కలగాలి అంటే ఎప్పటికప్పుడు అనుక్షణము విశ్వాసులు ఏం రావాలి? మార్పు రావాలి. ఆ మార్పు కలిగించడం కోసమే, ఆ మార్పున మనిషిని, విశ్వాసిని పాపములో నుండి విడుదల కలిగించడం కోసమే ప్రభు యొక్క శరీర రక్తమును ప్రతి ఆదివారము ఇక్కడ ఈ మందిరములో ఇవ్వబడతా ఉంది. దేవునికి స్తోత్రం. ఇది ప్రసాదం కాదు, ఇది ఆచరణ పద్ధతి కాదు, ఇది ఎవరో చేస్తున్నారు, మేము చేయట్లేదు, వాళ్ళు చేస్తున్నారు, ఇదేంటి వెరైటీగా ఉంది. ఇంకొక పరిస్థితి ఏంటో తెలుసా? ఎప్పుడు ఇవ్వాలో కూడా తెలియదు. శుక్రవారం ఇచ్చే వాళ్ళు ఉన్నారు, నచ్చిన రోజు ఇచ్చిన వాళ్ళు, శనివారం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ప్రభు వల్ల. ఒకడేమో సంవత్సరానికి పస్కా పండుగ దినాన్ని కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి జీవార్థమైన మారు మనసు దొరకదండి. జీవార్థమైన మారు మనసు నీకు రావాలి అంటే నీవు ఒప్పుకుంటూనే ఉండాలా. దేవునికి స్తోత్రం. అనుక్షణము ఒప్పుకుంటూనే ఉండాలా. ఆదివారం ఆయన శరీర రక్తం ద్వారా నువ్వేమవుతావట?
ఆయన శరీర రక్తం నీలోకి వస్తుందంటే ఏమవుతావండి? క్షమించబడి ఆయనే నీలో ఉన్నట్టు. దేవునికి స్తోత్రం. ఆయన శరీరము ఆయన రక్తము నీలో ప్రవహిస్తుంది కాబట్టి నీలో ఉండేవన్నీ క్షమించబడతాయి. కాబట్టి మనం ఏం చేస్తామంటే మనం జీవార్థమైన మారు మనసులోకి వచ్చేసాం. జీవార్థమైన మారు మనసులోకి వచ్చేసిన మనకి ఇంకా బాప్తిస్మం అక్కర్లేదు, మారు మనసు పొందితే సరిపోద్దని బోధ చేయడం అనేది, ఆ బోధ క్రైస్తవులకు నేర్పించడం అనేది చాలా తప్పు. కాబట్టి దేవుడు దాన్ని ఖండించాలి, దాని నుంచి అనేకమైన బోధకులను విడిపించాలి. రక్షణార్థమైన మారు మనస్సు, జీవార్థమైన మారు మనస్సు వారు తెలుసుకొని క్రీస్తు చెప్పినట్లుగా మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పశ్చాత్తాపం చెంది బాప్తిస్మం పొంది క్రీస్తు వారు ప్రతి వారము నడిచే గొప్ప ఆశీర్వాదము వారికి కలగాలని మనం ప్రార్థన చేస్తూ, మన దోషం మన అపరాధములు దేవుని సన్నిధిని ఒప్పుకుంటూ ప్రభు యొక్క శరీర రక్తములో పాలు పొందుదాం. రండి మనం ప్రార్థన చేద్దాం, పశ్చాత్తాపడదాం దేవుని సన్నిధిలో. దేవుడు ఈ వారం అంతా, ఈ నెలంతా, ఈ వారములో మనం ఎక్కడెలా తిరిగామో, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం